మరొకసారి ప్రజలు కష్టాల్లో ఉన్నా కానీ రాజకీయ నేతల స్వబుద్ధి అనేది బయటపడింది. ఎందుకంటే వరదకి అయితే ప్రజలైతే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఢిల్లీలో. అయితే బీజేపీ ఆప్ నేతల మధ్య అయితే మాటల యుద్ధం అయితే తీవ్రంగా కొనసాగుతా ఉంది. ఢిల్లీలో వరదలతో అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఎలాగా అంటే వాళ్ళు కనీస వసతులు కూడా వాళ్ళకి లేకుండా పోతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ అదేవిధంగా బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం అనేది తీవ్ర స్థాయికి దాటిపోతుంది. సో వరదలకు కారణం మీరంటూ వీళ్ళిద్దరు నేతలు కూడా బీజేపీ అదేవిధంగా ఆప్ నేతలు ఇద్దరు కూడా పోటాపోటీగా మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో వీళ్ళ స్వబుద్ధి అనేది మరొకసారి బయటపడింది. మీద పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తాడు. రాజ్, చెప్పండి. వరుణ్, మొత్తానికి మరోసారి ఈ రాజకీయం ఏదైతే ఉందో నిజంగా ఇది అంటే ఈ వరద నీటి వల్ల వచ్చిన కష్టాల కంటే ఎక్కువగా ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పవచ్చు. నిజానికి ఇప్పటికే దాదాపుగా 3-4 రోజుల నుండి ఢిల్లీ నగరం అంతా కూడా వరద నీటితో నిండిపోయి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. దాదాపుగా 25,000 మందిని ఇప్పటికే తరలించినటువంటి పరిస్థితి. మరోవైపు ఎవరైతే రోజువారీ పనుల కోసం ఉద్యోగాలు అయితేమి ఇతర పనుల కోసం ఇల్లు విడిచి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో కలిసి పనిచేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ రెండు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే ఇక్కడ బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. వారి మాటలకు చేతులకు పొంతన కుదరడం లేదు. ఎందుకంటే మనం గమనిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి అతిషి ఒక తీవ్రమైనటువంటి కామెంట్ చేశారు. బీజేపీ అధికంలో ఉన్న హర్యానాలోని హత్తిగుండి బ్యారేజ్ నుండి నీటి విడుదల ఏదైతే జరుగుతుందో అది కేవలం ఢిల్లీ వైపే చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల వైపు అంటే పంజాబ్ కావచ్చు, యూపీ కావచ్చు, ఇతర మార్గాల వైపు పంపించడం లేదు. ఢిల్లీని టార్గెట్ చేశారన్నట్టుగా మాట్లాడడం జరిగింది. దీంతో కేంద్ర జల వనరుల సంఘం ఏదైతుందో ఇక్కడ స్పందించింది. తాము యమునా నది ఢిల్లీ గుండా పారుతుంది కాబట్టి అటు వదలాల్సి వచ్చిందని, మరోవైపు 1,00,000 క్యూసెక్కులు దాటితే బ్యారేజీకి ప్రమాదం కాబట్టి ఈ పని చేయాల్సి వచ్చిందని అటు బీజేపీ కేంద్ర వనరుల సంఘం సంబంధించి అధికారులు చెప్తున్నారు. మరోవైపు బీజేపీ నేత, ఇక్కడ మాజీ క్రికెటర్, ఒక బాధ్యతయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తి గౌతమ్ గంభీర్ ఏకంగా రాజకీయ వ్యాఖ్యలు కూడా చేయడం ఇక్కడ గమనించవచ్చు. నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు రాజకీయాల్ని పట్టించుకునే పరిస్థితిలో లేరు. వారికి కావాల్సింది కాసింత ఆశ్రయం, కాసింత కూడు, కాసింత ఇటువంటి పరిస్థితుల్లో వారికి మళ్ళీ ఈ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మాటల యుద్ధం ఏదైతే ఉందో దానివల్ల నిజంగా ఒక రకమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇది రాజకీయం చేయాల్సినటువంటి సమయమే కాదు. నిన్న గమనిస్తే ఇక్కడ యమునా నదిపై ఉన్నటువంటి బ్రిడ్జ్ అక్కడ దాదాపు 5 గేట్లలో పెద్ద ఎత్తున అక్కడ నుండి వచ్చినటువంటి చెత్త అదంతా కూడా చిక్కుకొని పోయింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ కోరింది ఆర్మీకి సంబంధించినటువంటి ఇంజనీర్ల సాయం కావాలని. అది ఆలస్యం అవడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో చివరి క్షణంలో అనుమతి లభించడంతో ఆర్మీ ఇంజనీర్లు వచ్చారు. నిన్న రాత్రి వరకు కూడా అక్కడ ఆ సమస్యను సాల్వ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఇవన్నీ కూడా త్వరితగతిన చేయాల్సినటువంటి పనులు. ఎందుకంటే చాలా సీరియస్ పరిణామాలకు దారితీస్తాయి కాబట్టి ఇక్కడ రాజకీయాన్ని పక్కన పెట్టి చేయాల్సిన పనులు. కానీ ఎవరి బెట్టులో వారున్నారు. దీంతో ఇక్కడ అల్టిమేట్ గా ప్రజలు మాత్రం సఫర్ అవుతున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనుక గమనిస్తే ఇక్కడ కూడా అధికారం ఎవరిది అంటే ఇటువంటి కార్యక్రమాల్లో కూడా అధికారం ఎవరిది అనే దానిపైనే వీరి మధ్య పోటాపోటీ వారు నడుస్తున్నట్టుగా ఇది మాటల యుద్ధంతో పాటు వారి పనులు కూడా. రాజు, చూసున్నట్లయితే మీరు చెప్పినట్లుగా యమునా నది నీటి ప్రవాహం అనేది తగ్గుముఖం పట్టినట్లయితే ప్రస్తుతం తెలుస్తా ఉంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? అదేవిధంగా ఇద్దరు నేతలు కూడా మాటల యుద్ధం జరుగుతూ ఉంది. సో ఎవరు వీళ్ళని ప్రజలు ఆదుకున్నారు, ఎవరు వసతులు కల్పించారు, ఎవరికి వాళ్ళకి ఫుడ్ కానీ అదేవిధంగా వసతులు ప్రొవైడ్ చేశారు? నిజానికి వరుణ్, ఇక్కడ ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కొన్ని రెస్క్యూ టీంలు ఉంటాయి, పోలీసు విభాగం ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి వైద్య రంగం సంబంధించినటువంటి అధికారులు రాష్ట్ర పరిధిలో ఉంటారు. కానీ తీవ్ర విపత్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఎదుర్కోవడానికి ప్రత్యేక బృందం ఏదైతే ఉందో అది ఎన్డీఆర్ఎఫ్, ఇది కేంద్ర పరిధిలోకి ఉంటుంది. సో కొంతవరకు ఎన్డీఆర్ఎఫ్ ఎటువంటి రాజకీయాలకు అతీతంగా చాలా మంచిగా చాలా బాగా పనిచేసింది, చాలా మందిని కాపాడింది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ దాన్ని పంపించడంలో దానికి సంబంధించి దాని సేవల్ని వినియోగించుకోవడంలో మాత్రం ఆలస్యం జరగడం కావచ్చు. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ నిర్ణయమైనా అంటే అది రాజకీయాన్ని పక్కన పెట్టి
ముందుకెళ్లాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి నేతలు పోటాపోటీ విమర్శలు చేసుకోవడం అనేది కొంతవరకు విమర్శలకు దారితీసింది. ప్రస్తుతానికైతే ఢిల్లీ పరిధిలో ఉంది కాబట్టి ఈ తీర ప్రాంతం అంతా కూడా ఢిల్లీకి ప్రభుత్వం స్పందించింది. వారికి నిరాశ్రయులకు అందరికి కూడా అక్కడ సౌకర్యాలు కల్పించింది. పెద్ద ఎత్తున ఇక్కడ వీరికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేసింది. కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ ఏదైతే ఉందో అది 207 మీటర్లు దాటిన తర్వాత మునిగిపోయింది. నిజానికి 205.33 అనేది డేంజర్ మార్క్. కానీ 207 దాటిన తర్వాత ఆ నీటి శుద్ధి ప్లాంట్ మునిగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో కొంత ముందుగా, ఎందుకంటే ఢిల్లీ లాంటి మహానగరానికి నీటి కొరత వస్తే అత్యంత ఎమర్జెన్సీగా మనం అంటే ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇక్కడ కోట్లలో ఉన్నటువంటి జనాభా, ఈ ప్లాంట్ ఒక్కొక్కటి కొన్ని లక్షల్లో ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి కాలనీలకి వాటర్ సప్లై చేస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక సమన్వయం అనేది ఉండాలి. పార్టీల మధ్య ఉన్నటువంటి ఈ విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి ఇటువంటి విపత్తుల సమయంలో రావడం అనేది నిజంగా కొంతవరకు ఇది ఒక రకంగా రాజకీయం చేయాల్సినటువంటి సమయం కాదని ఇక్కడ నెటిజన్లు కూడా విమర్శిస్తున్నారు. ఉన్నత విద్యావంతులు ఉండే ఢిల్లీ లాంటి ప్రాంతంలో ఇటువంటి రాజకీయాలు కూడా మంచివి కావని ఇద్దరికి, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు అలాగే కేంద్రానికి వారు సూచించినట్టుగా మనం కనిపిస్తా ఉంది. వరుణ్, రాజు చూసుకున్నట్లయితే వరద అనేది ప్రవాహం అనేది ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తుంది. దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం ఇంతవరకు వరద రాలేదు. ఇదే ఎక్కువ, అంటే ప్రమాద స్థాయి నీటి మట్టం కూడా దాటిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సెలబ్రిటీలు కానీ ఎక్కువగా ఉన్న పబ్లిక్ ఫిగర్స్ కానీ ఎవరైనా వీళ్ళని ఆదుకోవడానికి వస్తున్నారా? నిజానికి ఇది నిజంగా ఒక విషాదం అని చెప్పొచ్చు. ఈ విషయంలో మాత్రం పెద్దగా స్పందన లేదు. నిజానికి ఇతర క్యాంపెయిన్లలో బిజీగా ఉండే సెలబ్రిటీలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా గమనిస్తే ఇది 45 ఏళ్లలో ఇంత వరద అనేది ఢిల్లీ చూడలేదు. కీలకమైన ప్రాంతాలు అంటే ఎప్పుడు కూడా పూర్తి స్థాయి ట్రాఫిక్ తో నిండి ఉండే రాజ్ఘాట్ కావచ్చు, ఐటీఓ కావచ్చు, ఇతర రింగ్ రోడ్ సంబంధించి ఇవన్నీ కూడా పూర్తిగా నీటితో మునిగిపోయాయి. అంటే ఇటువంటి సమయంలో కూడా కొంత ముందుకు వచ్చి స్వయంగా ముందుకు వచ్చి సాయం చేస్తే బాగుండేది. కానీ ఇప్పటివరకు అయితే పెద్దగా స్పందన రాలేదు. ఇది ప్రభుత్వాల మధ్య వ్యవహారం అన్నట్టుగా ఉంది. మరోవైపు కంటిన్యూగా అంటే ఒక రకంగా చెప్పాలంటే అటు ఏర్పాట్ల దగ్గర నుండి ఇటు రక్షణ వరకు అలాగే చివరి వరకు కూడా ప్రతి అంశంలో ఇటు రాష్ట్రం అటు కేంద్రం జోక్యం చేసుకోవడం ఏదైతే ఉందో కొంత ఆలస్యంగా ఆ సమస్యలు సాల్వ్ అయినప్పటికీ ఇటువంటి విపత్తు విషయంలో కొంత ముందు సాల్వ్ అయ్యే అవకాశం ఉండేది. సో ఈ రాజకీయం చూసే నాకు తెలిసి మనం అనుకోవచ్చు ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంతవరకు వెనకాడుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తిగా ఇది ప్రభుత్వాల వ్యవహారం అన్నట్టుగా పట్టించుకున్నట్టుగా అనిపిస్తోంది. అయితే రాజు చూసుకున్నట్లయితే వరదలు లేక ఆందోళన క్రమంలో ఈ రెండింటి ప్రక్రియలు జరుగుతున్నప్పుడు ఇంటర్నెట్ అనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం ఢిల్లీలో ఇంటర్నెట్ ఎలా ఉంది, ప్రజలకు అందుబాటులో ఉందా? అదేవిధంగా అంటే లొకేషన్స్ ఎక్కడున్నారు వీళ్ళు మాట్లాడుకోవటానికి కానీ గవర్నమెంట్కి హ్యాండిల్ చేయడానికి కానీ ఇంటర్నెట్ ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి? ఇంటర్నెట్ గవర్నమెంట్ ఏమైనా కట్ చేసిందా? అంటే పునరుద్ధరణ పనులు ఏమైనా చేపడుతుందా? ప్రస్తుతం ఎలా ఉంది ఇంటర్నెట్ పరిస్థితి అక్కడ? నిజానికి ఎక్కువగా ఎఫెక్ట్ అయింది కమ్యూనికేషన్ వ్యవస్థ కంటే కూడా రోడ్లు అంటే రహదారుల వ్యవస్థ ఏదైతుందో ఢిల్లీలో ఇది పూర్తిగా అంటే దాదాపుగా ముఖ్య ప్రాంతాల కంటే మధ్య ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీకి అలాగే తూర్పు ఢిల్లీకి ఉన్నటువంటి కమ్యూనికేషన్ దాదాపుగా చెడిపోయింది. కానీ కొంతవరకు సిగ్నల్స్ ఉండడం అనేది కొంతవరకు ఇక్కడ బెటర్ అని చెప్పవచ్చు. కాకుంటే ఎవరైతే తీర ప్రాంతాల్లో ఉన్నారో వారు పూర్తిగా వారి జీవితం పూర్తిగా స్తంభించిందని చెప్పవచ్చు. నిజానికి మన గతంలో చెప్పినట్టుగా ఇక్కడ పెద్ద ఎత్తున కాలనీలు వెలిసాయి. ఎందుకంటే 45 ఏళ్ల కిందట వచ్చిన వరద ఆ తర్వాత తగ్గుముఖం అంటే క్రమక్రమంగా తగ్గింది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ తీర ప్రాంతంలో కాలనీలు కొత్త కాలనీలు వచ్చాయి. దీనికి ముఖ్యంగా ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఇక్కడ వచ్చినటువంటి పక్క రాష్ట్రంలో వచ్చినటువంటి దిగువ మధ్య తరగతి అలాగే పూర్తి పేద వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉండేది. వారు టెంపరీ షెడ్లలో కావచ్చు లేదా ఆ తర్వాత మారిన పరిస్థితిలో చిన్న ఇల్లు నిర్మించుకుని ఉన్నారు. వారి పరిస్థితి మాత్రం చాలా దారుణంగా మారిపోయింది. వారి రోజువారీ వృత్తులు అంటే వారికి పూట గడవాలంటే ఆ రోజు వారు ఏదో ఒక పని చేసుకోవాల్సిందే. అటువంటి వారు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ దీనికి సంబంధించినటువంటి టెలికమ్యూనికేషన్ వ్యవస్థ మాత్రం పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. కానీ ఢిల్లీ దాటిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఇక్కడ నుండి వెళ్ళిన వేరే రాష్ట్రాలకు ఉత్తరాఖండ్ కావచ్చు, హిమాచల్ ఎక్కడైతే పర్వత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రం
కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా దెబ్బతిన్నది. ఇప్పటికే ఇక్కడ నుండి వెళ్ళినటువంటి అనేక మంది పర్యాటకులు అంటే ఢిల్లీకి వచ్చే అటు వెళ్తారు. చాలా మంది ఇప్పటికీ కూడా కాంటాక్ట్ లో లేకుండా పోయారు. క్రమక్రమంగా ఇప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థని ఇక్కడ క్లియర్ చేస్తుండడంతో మళ్ళీ వారికి సంబంధించినటువంటి సమాచారం వస్తుంది. మరికొద్ది రోజులు అంటే ఒకవేళ మళ్ళీ 2-3 రోజుల్లో కనుక వర్షాలు పడకుంటే, ఇలాంటి వరద పరిస్థితి మళ్ళీ ఎగువ ప్రాంతాల నుండి రాకుంటే వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. లేదంటే మాత్రం మళ్ళీ ఇటువంటి సమస్య, ఈ వరద సమస్య మరోసారి ఈ వారం రోజుల్లోనే చూసే అవకాశం ఉంది వరుణ్.